ప్రియమైన మీకు యేసుక్రీస్తు నామములో శుభవచనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడి మాట మీ కొరకు, యేసు ఉన్న వారిలో సమృద్ధి. ప్రియమైన వారిలారా, ఉన్న స్థలమునకు విలువ రావాలి అంటే ఆ స్థలములో యేసు ఉండాలి. యేసు ఏ స్థలములో ఏ మనుషునిలో ఉంటారో వారు గొప్ప చేయబడతారు, మరియు ఆ స్థలమునకు ఘనత పొందేదిగా మార్చబడుతుంది. యేసును పరుండబెట్టిన స్థలము పశువుల పాక అయినా ఆ పాకకు విలువ వచ్చింది. అచ్చటకే గొల్లలు వచ్చారు యేసును సేవించడానికి. జ్ఞానులు వచ్చారు యేసు క్రీస్తు ప్రభువారిని పూజించడానికి. జ్ఞానులు వస్తూ వారితో కూడా బంగారము, సాంబ్రాణి, బోళము తీసుకుని వచ్చి యేసు ఎదుట సాగిలపడి బాలుడైన యేసును పూజిస్తూ యేసును గొప్ప చేశారు. యేసుకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించి ఆరాధించినట్లుగా మనము జ్ఞానులను మనం చూస్తూ ఉన్నాం. అలాగునే యేసు ఉన్న చోటికి లోకములో ఉన్న విలువైన వస్తువులు అయినటువంటి బంగారము తీసుకురాబడింది. బంగారము రాజరికమునకు సాదృశ్యమైనది. యేసు రాజుగా ఈ లోకమును ఇహపరములను ఏలేటువంటి రారాజు కాబట్టి ఆయనను ఘనపరచడం కోసం, ఆయనను బంగారముతో గౌరవించడానికి, ఘనపరచడానికి జ్ఞానులైన వారు బంగారము తీసుకుని వచ్చారు, సాంబ్రాణిని తీసుకుని వచ్చారు, బోళమును తీసుకుని వచ్చారు. వీటితో ఆ గొప్పవాడైన లోకరక్షకుడైన మహోన్నతుడైన సర్వోన్నతుడైన యేసు క్రీస్తు దేవుణ్ణి ఆరాధించి గొప్ప చేశారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రియమైనటువంటి అక్కా చెల్లులారా, మీరందరూ కూడా యేసును కలిగి ఉన్నప్పుడు, యేసు మీలో ఉన్నప్పుడు, మీరు యేసుతో కూడా ఉన్నప్పుడు, యేసు ఉన్న స్థలములోనికి బంగారము, సాంబ్రాణి, బోళము తీసుకురాబడినట్లుగానే జనముల యొక్క ఐశ్వర్యము మీ యొద్దకు తేబడును, సముద్రపు వ్యవహారము మీ వైపుకు త్రిప్పబడును, అంధకార స్థలములలో దాచబడిన ధనము మీ చేతులకు ఇవ్వబడును అని వాక్యములు నెరవేర్పు చేసి దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా, జ్ఞానవంతులుగా, బుద్ధిమంతులుగా మిమ్మల్ని మార్పు చేసి గొప్ప చేసేవాడై ఉన్నాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్పవలసి వస్తుందంటే, బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయన యొద్ద ఉన్నాయి. వెండి నాది, బంగారము నాది అని చెలవిచ్చిన గొప్ప దేవుడు మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు చేయబోతున్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, యేసునందు నమ్మిక ఉంచి యేసును కలిగి జీవించేవారుగా మీ జీవితములను కట్టుకోండి. ప్రభు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు, ఆశ్చర్యమైన కార్యములు చేయబోతున్నాడు, మిమ్మల్ని సమృద్ధి గలవారుగా చేయబోతున్నాడు. యేసు ఉన్నవారిలో సమృద్ధి ఏలుబడి చేయబడుతుంది. యేసు ఎవరిలో ఉంటారో కానాను వివాహములో వారు ఉన్నారు. ఆయన ఉన్న ఆ స్థలములో సమృద్ధిని మనం చూడగలిగాం. ద్రాక్షరసం అయిపోయింది. ఆయన ఉన్న కారణమును బట్టి ఆ లోటు కనబడనివ్వకుండా అక్కడ సమృద్ధిగా ద్రాక్షరసమును, నీళ్లను ద్రాక్షరసముగా మార్పు చేసి ఆ కరువు కనబడనీయకుండా యజమానులను ఘనపరచునట్లుగా వారు ముందు మంచి ద్రాక్షరసం పోసి తరువాత కూడా మంచి ద్రాక్షరసం పోసిన నీవు గొప్పవాడు అని కొనియాడబడినట్లుగా ప్రభువు ఆ స్థలములో సమృద్ధి అయిన ద్రాక్షరసమును కలగజేసి ఉన్నాడు. మీ జీవితంలో కూడా ప్రభువు కరువు కనబడనివ్వకుండా, కలత కనబడనివ్వకుండా, లేమి కనబడనివ్వకుండా ప్రభువు సమృద్ధినిచ్చి మిమ్మల్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరముగా మార్పు చేయుటకు యేసును మీలో కలిగి ఉండండి. యేసుకు మీ హృదయమును అప్పగించండి, మీ పరిస్థితులను అప్పగించండి. ప్రభు అంటున్నాడు ఫిలిప్పీ 4:19, నా ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చువాడనై ఉన్నాను, ఆనందించండి. మరలా చెబుచున్నాను, ఆనందించండి. ఫిలిప్పీ 4:4
ప్రకారము మనం దేవుని యందు ఆనందించు వారముగా, దేవునితో సహవాసం చేయవారముగా, మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను దేవుడితో చెప్పి వాటిని విడిచిపెట్టి దేవుడితో సహవాసము చేసేటువంటి అనుభవంలోకి మనం వెళ్ళినప్పుడు యేసు నీతో కూడా నిలిచిన వాడుగా, నీ పక్షముగా వ్యాజ్యమాడి నువ్వు గెలవవలసిన ప్రతి పరిస్థితులలో నిన్ను గొప్ప చేసి దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు నిన్ను అభివృద్ధికరమైన మార్గంలో నడిపించబోతున్నాడు. ఆయన మార్గములు జీవ మార్గములు అని దేవుని యొక్క వాక్యం చలవిచ్చుచున్నది. నీకు జీవించడానికి కావలసిన మార్గమును చూపించి, నేనే మార్గము సత్యము జీవము అని చెప్పిన యేసు క్రీస్తు దేవుడు మిమ్మలను గొప్పవారుగా, ఘనమైన వారుగా, ఘనమైన మార్గములలో హెచ్చించి, ఘనమైన మార్గములో నడుచున్నట్లుగా మిమ్మల్ని చేసి ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. దీవెనకరంగా మార్చబోతున్నాడు. గొప్ప చేయబడతారు మీరు, అభివృద్ధి పొందుతారు మీరు, మేలు పొందుకుంటారు మీరు, ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు, ఆరోగ్యకరంగా ఉండబోతున్నారు. మీ నిధులు నింపబడబోతూ ఉన్నాయి. నమ్మండి, విశ్వసించండి. దేవుని యందు మీ ఆశలు నెరవేర్పు చేయబడబోతూ ఉన్నాయి. మీ కోరికలు సిద్ధింప చేయబడబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేయబోతున్నాను. పరమ తండ్రి, నా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిన్ను కలిగిన మనుషులు సమృద్ధిగా జీవిస్తారని నువ్వు చెలవిచ్చిన ఈ మాటను బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ వాగ్దానము అయ్యా, ఎంతమంది అయితే విశ్వసించి నిన్ను కలిగి ఉండడానికి నీవే దేవుడవని అంగీకరించి హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించి నిన్ను బలపరిచి మహిమపరిచేవారుగా అయ్యా నా తండ్రి, ఈ దినము ప్రభు నా తండ్రి, నీ జనులైన వారు ప్రభ నీపై ఆధారపడుతూ ఉండగా ప్రభ నిన్ను ఆశ్రయదుర్గంగా చేసుకుంటుండగా, నువ్వు కొండగా అండగా తోడుగా నీడగా ప్రభ మా ఆశ్రయ దుర్గముగా మీరు ఉండి ప్రభ మా యొక్క ప్రభ సరిహద్దుల్లో నెమ్మది పుట్టించండి, మా గృహములలో నెమ్మది పుట్టించండి, మా బిడ్డల జీవితంలో నెమ్మది పుట్టించండి. జ్ఞానవంతులుగా, బుద్ధిమంతులుగా, చెడుతనమును అసహించుకుని వాటిని విడిచిపెట్టే వారముగా మమ్మల్ని జీవింప చేయండి. నీ మంచి మనస్సు మాలో ఉండనివ్వండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మేమును కలిగి ఉండే వారముగా మా జీవితంలో మార్పు చేసి అయ్యా నీకు ఇష్టమైనటువంటి వారు చేసి మమ్మల్ని దీవించి గొప్ప చేసి ఘనపరచమని జీవం కలిగిన యేసు క్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.